నిజ జీవితంలో పరిశుద్ధ జీవితము ఉండదు. ఏ అంటే చక్కటి స్వరాలు. గమనించారండి? మన మాటలు చాలా బాగుంటాయి, కానీ మన ప్రవర్తన యేసుకు అంగీకారంగా లేదు. చాలా బాధకరం. పౌలు ఒకప్పుడు అలా ఉండేవాడు, కానీ పౌలు ఆయన తన అహంకారాన్ని, తన గర్వాన్ని, తన చదువును, అధికారాన్ని, సమస్తాన్ని పక్కన పెట్టి ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ కూర్చున్న మీరైనా, మీ గృహాల్లో కూర్చొని వింటున్న వాక్యం వింటున్న ఎవరైనా కానీ, భక్తుడైన పౌలు చక్కటి మాట అంటున్నాడు, దయచేసి పశ్చాత్తాపానికి పోస్ట్ పోన్మెంట్ లేదు. అంటే అర్థం ఏంటంటే వాయిదా వేయొద్దు అని. ఎందుకని? రేపు 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 చాలా చోట్ల నేను వెళ్ళాక, అమ్మ యేసు ప్రభుని నమ్ముకున్నానంటే, మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలయ్యా. సర్లే పెళ్ళి అయ్యింది కదమ్మా, యేసు ప్రభుని నమ్మన్నాను. మా అమ్మాయికి చక్కటి బిడ్డలు పుట్టేలాగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి అయ్యగారు. ప్రార్థన చేసాను, అమ్మ పుట్టారు కదమ్మ, వాళ్ళకి చక్కటి చదువు వచ్చేలాగా ప్రార్థన అని మేము చేయటమే. వాళ్ళు మాత్రం చర్చికి ఈ వంకనన్నీ లాక్కుంటారు. తర్వాత వచ్చే సంవత్సరం ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఈ లైన్గా బంగారు కేజీ బంగారులు పెట్టి, ఇది నీ వంతమ్మా, ఈ రాత్రి రేపు వచ్చి తీసుకో అంటే, పాస్ గారు బుద్ధి ఉందా లేదా? రేపు ఎందుకు, ఇప్పుడు తీసుకెళ్ళనా అంట. దీనికి పోస్ట్ పోన్మెంట్ ఉందా? ఎందుకని? అమ్మ రేపు వచ్చేదాకా ఈ రాత్రి ఎవడైనా దొంగిలిస్తాడేమో. ఎందుకు లోకము మనల్ని అంతగా ఆకర్షిస్తుంది? నేను ఇందాక అదే చెప్పే, సాతాన్ని తక్కువ అంచనా వేయద్దు. మన భాషలో రేడియోలో నేను ప్రసంగం చెబుతాను, మీరు వినండి. అక్కడ ఒక మాట చెప్తాను, సాతాను బుద్ధి లేనోడు కాదట, సాతాను సిగ్గులేనోడట. ఎన్నిసార్లు ఓడిపోయినా తప్పకుండా గెలుస్తాను అని ఆయన ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నది, మనలో నిజమైన పశ్చాత్తాపం ఉందా? లేకపోతే అలాగ రావాలి కాబట్టి వస్తున్నాం, వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం. చదువునోడు స్కూల్కి ఎందుకండి వెళ్ళటం? చదువునోడు క్లాసులో కూర్చోటం ఎందుకు? అంతేనా? అది తల్లిదండ్రులకి